మేడ్చల్ రైల్వే స్టేషన్ ను అభివృద్ధి చేయడంతో పాటు మౌలిక వసతులు ఏర్పాటు చేసి అన్ని ఎక్స్ప్రెస్ రైళ్లకు హాల్ట్ ఇవ్వాలని కోరిన హరివర్ధన్ రెడ్డి. దేశంలో పలు రైల్వే స్టేషన్ల ఆధునీకరణలో భాగంగా మేడ్చల్ రైల్వే స్టేషన్ ఆధునీకరణకు పనుల ప్రారంభోత్సవ కార్యక్రమానికి విచ్చేసిన డివిజనల్ రైల్వే మేనేజర్, మేడ్చల్ జిల్లా పరిషత్ చైర్మన్ మలిపెద్ది శరత్ చంద్రారెడ్డి, టీపీసీసీ ఉపాధ్యక్షులు, మేడ్చల్ నియోజకవర్గ కంటెస్టెంట్ తోటకూర వజ్రేష్ యాదవ్ మరియు మేడ్చల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులతో పాటు కలిసి మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, టీపీసీసీ సీనియర్ అధికార ప్రతినిధి సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి మేడ్చల్ రైల్వే స్టేషన్లో మౌలిక వసతులు, పలు రైళ్ల హాల్ట్ తదితర సమస్యలపై వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం హరివర్ధన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ మేడ్చల్ రైల్వే స్టేషన్ను అభివృద్ధి చేయడం సంతోషకరమన్నారు. అలాగే మేడ్చల్ చుట్టుపక్కల ప్రాంతం శరవేగంగా అభివృద్ధి చెందుతుందని, దానితో వేలాది కుటుంబాలు ఇక్కడ స్థిరపడడంతో వివిధ రకాల ప్రాంతాల ప్రజలు నిత్యం రైలు ప్రయాణం కోసం సుదూర ప్రాంతాలకు వెళ్లాలంటే సికింద్రాబాద్ స్టేషన్కు అధిక వ్యయ ప్రయాసలకు వచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని, అందుకని మేడ్చల్ స్టేషన్లో అన్ని ఎక్స్ప్రెస్ రైళ్లకు హాల్ట్ ఏర్పాటు చేయాలని, ఎంఎంటీఎస్ రైళ్లను కూడా పెంచి హైదరాబాద్ నగరంతో అనుసంధానం పెంచాలని, రైళ్లను సమయపాలనతో నడిచే విధంగా చూడాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం ఏదైతే 547 స్టేషన్లలో మోడరైజేషన్ స్టేషన్లను తయారు చేయాలని నిర్ణయం తీసుకోవడం ద్వారా మా మేడ్చల్ రైల్వే స్టేషన్ ఎంతో ప్రగతిగాంచినటువంటి స్టేషన్ మరి ఈరోజు డెవలప్ చేయడం అనేది మాకు చాలా సంతోషకరం. ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు ఎక్కడికి వెళ్ళాలన్నా మరి సికింద్రాబాద్కి వెళ్ళి ఎక్కాల్సి వస్తుంది. కానీ మా మీద నుంచే, ఇక్కడ నుంచే, మేడ్చల్ నుంచే ఎక్స్ప్రెస్లు ఆగకుండా వెళ్ళిపోతున్నాయి. కాబట్టి వాటి స్టాప్ కూడా చేయాలి, ప్రజలకు అందరికీ అందుబాటులో ఉంటుందని. మరి అదేవిధంగా అండర్ పాసులు కంప్లీట్ కాలేదు. ఇంతకుముందు ఒక గేటు కూడా ఉండే. అదేవిధంగా ఏదైతే మేము రిప్రజెంటేషన్ ఇచ్చినామో ఆ రిప్రజెంటేషన్లో ఉన్నటువంటి అన్నీ చేకూర్చినట్టయితే తప్పకుండా ఒక స్టేషనే కాకుండా మరి స్టేషన్ ఏర్పాటు చేసి మోడరైజ్ చేసినంత మాత్రాన సరిపోదు, మరి వసతులను కూడా కల్పించాలి. కాబట్టి తప్పకుండా చేస్తారని ఒక రిప్రజెంటేషన్ ద్వారా కాంగ్రెస్ పార్టీ ద్వారా మా నాయకులు జంగయ్య యాదవ్ గారు కానీ, మా జిల్లా పరిషత్ చైర్మన్ శరత్ చంద్రారెడ్డి గారు మేమందరం కలిసి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. తప్పకుండా దాన్ని పూర్తి చేయాలని మేము మేడ్చల్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తాం. ఇంకోటి సార్, ఇప్పుడు మీరు జిల్లా అధ్యక్షుడు, మేడ్చల్ మండలంలో మీ నాయకత్వం ఉంటూ ఏం లేకుండా అసలు కాంగ్రెస్ పార్టీ ఎందుకు నాయకత్వం లేదు? బ్రహ్మాండమైన నాయకత్వం ఉంది. కాంగ్రెస్ పార్టీ చాలా మేడ్చల్ పట్టణం 100%. కాంగ్రెస్ పార్టీ అనేది ప్రాంతీయ పార్టీ కాదు, ఒక నేషనల్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా ఉంది. ఇక్కడ నాయకత్వం కూడా చాలా బలంగా ఉంది. కాకుంటే మొన్న ఏంటంటే జంగయ్య యాదవ్ గారు మీరు ఎవరి దారి వాళ్ళు అన్నట్టు అట్లేముండదు. కాంగ్రెస్ పార్టీ అనేది సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న #1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 040-271-46899 and 040-271-48699.